నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పలు రాజకీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు టీఆర్ఎస్ లో చేరిక. 21 ప్యాకేజీతో రైతులకు మరింత లాభం. హైదరాబాద్లో మంత్రులతో అధికారులతో సమీక్షించిన మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. రేపు నందిపేట మండలం మల్లారంలోని కర్బలా బాబా దర్గా వద్ద కందూరి చేయనున్న జీవన్ రెడ్డి. కార్యకర్తలకు నాయకులకు ఆహ్వానం. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గణేష్ శోభాయాత్ర. ఊపిరి పీల్చుకున్న అధికారులు, పోలీసులు. శోభాయాత్ర ముగింపు కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీ నాయకులు. మండలం మల్లారం గ్రామంలోని కర్బలా బాబా దర్గా వద్ద తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లిస్తున్నందున ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు హాజరు కావాలని కోరారు. తమ ఇంటి దేవుడికి మొక్కులు తీర్చుకుంటున్న తరుణంలో స్థానిక కర్బలా బాబా దర్గా ప్రాంతాన్ని జీవన్ రెడ్డి పరిశీలించారు. సతీ సమేతంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరు కావాలని పేర్కొన్నారు. అక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో ప్రజలు హాజరై ఆశీర్వదించాలని తెలిపారు. పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర స్థాయి 30వ అంతర్జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల టోర్నమెంట్ ను అక్టోబర్ 12, 13, 14వ తేదీలో ఆర్మూర్ పట్టణంలోని జావిద్భాయ్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కబడ్డీ సంఘం కార్యదర్శి ఉషారెడ్డి తెలిపారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 3 రోజుల పాటు డే అండ్ నైట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో 31 జిల్లాల నుండి బాలబాలికలు పాల్గొంటారని అన్నారు. నిజామాబాద్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఈ పోటీలు జరుగుతున్నాయని, క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం క్రీడా మైదానాన్ని వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు అజీజ్ ఖాన్ కర్తయ్య, వివిధ జిల్లాల కార్యదర్శులు రాజారెడ్డి, బాలు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షుడు మోహన్ దాస్, కోశాధికారి గంగాధర్, నాగభూషణ్, జలంధర్, నాగేష్, చక్రు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తెలంగాణ స్టేట్లో ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది. మన ఈ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ రాములన్న మాకు చిరపరిచితులు. ఎందుకంటే ఒలింపిక్లో ఎంతో వ్యయ ప్రయాసాలకు నిలబడి ఇక్కడ సాధించి అన్ని చేసినా కూడా రామలన్న నిలబెట్టడం జరిగింది. అప్పుడు ఎంతో క్రైసిస్లో కూడా జరిగిన దాంట్లో రామలన్న చేదోడు వాదోడుగా ఉండి సహకారం చేసినాడు. కాబట్టి గంగాధర్ కూడా ఎన్నో రకాలుగా ఇక్కడ ఎప్పటి నుంచో పిల్లలకి అందరికీ కానీ స్పోర్ట్స్లో కానీ ఎంతో ఉన్నతమైన సర్వీసెస్ ఇచ్చి ఎంతోమంది పిల్లలని నేషనల్స్కి పంపించడం జరిగింది. మా రాజిరెడ్డి అన్న సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శులు ఫస్ట్ జూనియర్ ఛాంపియన్షిప్ 31 జిల్లాలని మన తెలంగాణ గవర్నమెంట్లో ఫస్ట్ అవకాశం మన రాజిరెడ్డి తీసుకొని ఎంతో అద్భుతంగా హరీష్ రావు గారే దేన్ని ఒక క్వశ్చన్ హరీష్ రావు గారు ఓకే ఇది బాగుంది అని అన్నాడు. అట్లాంటిది హరీష్ రావు గారిని 100% అప్రిషియేట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చిన రాజిరెడ్డి అన్న ఈరోజు అవకాశం వచ్చింది. రాజిరెడ్డి అన్న కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాల్సి వచ్చింది. పట్టణంలో చేస్తున్నారంటే ఎంతో మాకు ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి రాములన్న ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తున్నాడు ఎక్కడిక్కడికి చేయాలని. రాములన్న కాదనే లేక మొత్తం రాష్ట్రమే రామలన్నకే ఫస్ట్ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గంగాధర్ ఈరోజు ఇక్కడికి నిర్ణయించడం జరిగింది. ప్యాకేజ్ 21 పనులను త్వరగా ప్రారంభించాలన్న దృష్ట్యా టెండర్ మరియు డిజైన్ వివరాలను ఏజెన్సీ నిర్వాహకులతో మంత్రి మధుసూదనరావుతో బాల్కొండ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే
మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి చర్చించారు. చింతలూరు కొలిపాకి 2000 వేసుకుని నిజామాబాద్ పోయింది. ఇప్పుడు నేను మొన్న చెక్ డ్యామ్ గీడ కట్టించి ఈడ బ్రిడ్జ్ ఉంది చిన్నది చింతలూరు కొలిపాకి. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు 71,000 ఎకరాలకు సాగునీరు అందించి కరువుతో అల్లాడే ఈ ప్రాంత రైతుల చిరకాల కోరిక సాగునీరు అందించడం ప్యాకేజ్ 21 ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. గడ్కోల్ లైన్ ఉంది కదా, గడ్కోల్ లైన్ నుంచి ఈ ఏరియా అవుతుంది కదా, ఇక్కడ నుంచి కొండంచెరు కాదు, అక్కడ నుంచి వచ్చేది సార్. గడ్కోల్ లైన్ ఇంతకుముందు ఏముండే, ఈ మెట్పల్లి లైన్ నుంచి ఇటు ఉండే మొత్తం ఇచ్చింది, ఇటువైపు లేదు, అప్ సైడ్ లేదు. ఈ ఏరియా అంతా కూడా ఈ గడ్కోల్ లైన్ నుంచి ఉంది. అంటే మనకున్న 18.4 క్యూబిక్స్ తీసుకున్నాం సార్, 1,15,000 డిశ్చార్జ్ తీసుకున్నాం సార్. ఆ డిశ్చార్జ్ ఇప్పుడు మనకి ఈ పైన తీసుకున్నాం. ఫస్ట్ ఒక 15 రోజులు నాకు ఈ బాగుల్లో పడేసుకుంటాను నేను. ఎస్ఆర్ఎస్పి నిండినాక మనకు ఏం ప్రాబ్లం సార్? ఫస్ట్ వాగులలో వేసేస్తాం, క్లోజ్ చేసి మీరు ఆయకట్టు చేస్తాం. సపోజ్ ఇప్పుడు మీరు ప్లాన్స్ ఏమవుతుందండి బాగా ఉంటుంది కానీ మధ్యలో చేస్తాం, వద్దనే కొంత ప్రెజర్ పెట్టి తీపిస్తారు అది. మధ్యలో ఉడికిన ప్రెజర్ పెట్టి కొద్దిగా దాన్ని ఓపెన్ చేయొచ్చు. అది ఒకటే, అది ఒక డిసిప్లిన్ ఉండాలి మనకి. అది బ్రిడ్జ్ ఉంటుంది సార్, రోడ్ ఉంటుంది. దిస్ ఇస్ రోడ్, రైట్? ఈ పెద్ద రోడ్ ఇక్కడ కూడా ఈడ ఒక చెక్ డ్యాన్ చేసిన, ఇక్కడ కదా సారీ ఈడ బ్రిడ్జ్ కదా, ఇక్కడ చెక్ డ్యాన్ చేసిన. సో ఇప్పుడు నీ వెంట ఈడ పడ్డదానికో సార్ నాకు నేను అంటే అడిగేది ఇక్కడ ఒక వెంట, ఇక్కడ ఒక ఇదైతే ప్రొవైడ్ చేసాము. ఇది చేయాలి సార్, తగ్గిపోతుంది. ఏం కాదు సార్, చేయాలి సార్. చేయండి, అందుకోసం గ్రామ గ్రామాల టీఆర్ఎస్ గళం వినిపిస్తుందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యిందని, తెలంగాణ సంక్షేమ పథకాలకు ప్రజలు గులాబీ గూటికి చేరుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని దేగా గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు దేగా గ్రామం నుండి ఆర్మూర్లోని జీవన్ రెడ్డి నివాసం వరకు 50 కార్లలో ఆలూరు ఇస్సాపల్లి మీదుగా భారీ ర్యాలీగా చేరుకున్నారు. దేగా గ్రామానికి చెందిన బీసీసీఎల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ సర్పంచులు 4, 2 ఎంపీటీసీలతో పాటు మొత్తం 300 మంది టీఆర్ఎస్లో చేరగా జీవన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన చెప్పుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన నుంచి తెలంగాణ అభివృద్ధి కోసమే కేసీఆర్ పనిచేశారని అన్నారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నీలాంటి నేతను చూసావా, మన ఇంటి వాడిగా ఉండే ఇంతటి మంచి వాణ్ణి కలిసామా. అన్నాని ఎవరు వచ్చినా నేనున్నానని అంటావు, తన కష్టం నీ కష్టంగా ఓపికతో వినుకుంటావు, క్షణంలోనే పరిష్కారం అయ్యేలాగా చేస్తావు, ఇంటికొస్తే ప్రేమగా అన్నం వడ్డించి తినిపిస్తావు. జై జై జీవనన్నా జై జయ హో జీవనన్నా జై 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 జీవనన్నా జై జయ హో జీవనన్నా జై.
వాళ్ళు దించితే రైతుల పక్షం నిలిచి బకాయి ఇప్పించింది నీవే. ఎర్ర జొన్నలకు నేడు మద్దతు ధర ఇప్పించే చూడు, రైతు బాంధవుడు అయినా ఎర్ర జొన్నల జీవంగనతే. పట్టుబడితే ఏదైనా చేసి చూపించే మొనగాడు, తెలంగాణలో మేటి జీవులను తెచ్చి పని చేసే. ఆ వంద పడకల సుపత్రి ఘనత జీవనే, ఆర్మూరు రెవెన్యూ డివిజన్ తెచ్చిన వీరుడు జీవనే. నిజామాబాదు నిర్మల్ జిల్లా గోదావరి వారధి జీవనే. లక్కంపల్లి సజ్జతో యువతకు ఉపాధి మార్గం జీవనే. లెదర్ పార్కు తెచ్చి స్వయం ఉపాధినే కల్పించావు, జాబు మేళ పెట్టించి జీవన అవకాశం చూపావు. జై జై జీవనన్నా జై జయ హో, జీవనన్నా జై జై జై, జీవనన్నా జై జయ హో, జీవనన్నా జై. నా మీద నమ్మకంతో మీ అభిమాన నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు నమ్మకంతో వేదిక పైనటువంటి పెద్దలు ఎక్స్ ఎంపీటీసీలు రమణ గారు వారందరి నమ్మకంతో పాటు మీరంతా మమేకమైపోయి మేము సైతం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతాం, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం చెప్పి నా మీద నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి విచ్చేసినటువంటి లేగాం గ్రామస్తులకు, ఇతర గ్రామస్తులకు మరియు వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక నన్ను ఈ 40 రోజులు ఇదే అభిమానంతో కడుపులో పెట్టుకొని కాపాడుకోండి, నేను మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా అని చెప్పిస్తాను. సమన్వయం పాటిస్తాం. పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చిర్రు, పాతలో అభివృద్ధి చేసుకున్నాం, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. కానీ ఎక్కడికక్కడ ఇదే అభిమానం ఉంది. ఇందాక నందిపేటలో పోతే బీడీ టేకేదారు యూనామస్గా 80 కార్ఖాన్లు వాళ్ళ తీర్మానం, నిన్న ఆర్ఎంపీ డాక్టర్ల తీర్మానం, చాలా గ్రామాల్లో 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు. డాక్టర్ మధుశేఖర్ గారు బీజేపీ అభ్యర్థి, వారు కూడా మన పార్టీలో చేరిపోవడం జరిగింది. కోటపాటి నరసింహనాయుడు వారు కూడా ఒక అభ్యర్థిగా భావించుకునే స్వదేశీ జాగరణవంత రాష్ట్ర అధ్యక్షులు, వారు కూడా మన పార్టీలో చేరిపోయారు. స్వయంగా మన స్పీకర్ గారు వారు 120 ఏళ్ల చరిత్ర, వాళ్ళ తాత మల్లారెడ్డి నుంచి పడితే హనుమంత్ రెడ్డి, అదేవిధంగా హనుమంత్ రెడ్డి, గోవింద్ రెడ్డి, సురేష్ రెడ్డి 3 తరాలుండి 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి కూడా మన పార్టీలో చేరిపోయారని చెప్పి. అంటే దానితో పాటు ఇలా వారు నాయకులే కాదు, ప్రజలంతా మేమంతా నీ వెంటే ఉంటాం, దేగం గ్రామం అంతా నీ వెంటే ఉంటాం, మరి నంబర్ 1 గ్రామంగా మార్చుకుంటామని చెప్పిన దేగం గ్రామస్తులకి నేను ఈ సందర్భం ఒకటే చెప్తాను, ఊరంతా నా వాళ్ళు అయితే నా ఊరే ఆ ఊరు కాబట్టి ఆ ఊరును దత్తత తీసుకొని. నవరాత్రుల్లో నిత్యం ఘనంగా పూజలు అందుకుంటున్న గణనాథులు నిన్నటి శోభాయాత్రతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఆర్మూర్ పట్టణంలో భారీ గణేశుడైన విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 30 అడుగుల గణేశుడిని స్థానికంగానే నిమజ్జనం చేశారు. ఆదివారం నిర్వహించిన శోభాయాత్రకు హిందూవాహిని స్వాగత కమిటీగా ప్రాతినిధ్యం వహించి ఉత్తమ గణేష్ మండలికి అటు హిందూవాహిని నుండి ఇటు పురపాలక సంఘం నుండి బహుమతులను ప్రదానం చేశారు. గత రాత్రి నుండి జరుగుతున్న శోభాయాత్రలో ఆయా గణేష్ మండపాల నిర్వాహకులు నృత్యాలు చేస్తూ భజనల మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. నిమజ్జన ప్రాంతమైన గుండ్ల చెరువు వద్ద 20 మంది ప్రత్యేక జాలర్లను ఏర్పాటు చేసి గణనాథుడిని నిమజ్జనం చేశారు.
48వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ ప్రతినిధులతో పాటు ఏఈ జీవన్ సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని కార్యాలయ ఆవరణాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆర్మూర్ ప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, ఇకపై తమ కార్యాలయ సిబ్బంది అంతా కలిసి కార్యాలయాన్ని శుభ్రం చేసుకుంటామని అన్నారు. అనంతరం ప్రోగ్రాం కన్వీనర్ శృంగ శ్రీనివాస్, కో కన్వీనర్ అబుల్ హుసేన్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇదే విధంగా వారానికి ఒకరోజు పరిసరాలను శుభ్రం చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావని, ఆరోగ్యంగా ఉంటామని, చెత్తా చెదారాన్ని ఎక్కడంటే అక్కడ వేయటం మానేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజేందర్, ఫైముద్దీన్, స్వచ్ఛ భారత్ ప్రతినిధులు గుమ్మడి మల్లేష్, సంజు, విద్యాసాగర్, హరీష్, శాంత, లావణ్య, లక్ష్మి, గంగామణి తదితరులు పాల్గొన్నారు. మా బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ను పరిశుభ్రంగా వాళ్ళ టీంతో వచ్చి నీట్గా చేయడానికి ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చారు. వారికి మా ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కార్యక్రమం చేయడానికి ఇంతమందితో పాటు వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ మేము మా ఎక్స్చేంజ్లో ఈ వర్షాకాలం చాలా మొక్కలు అవి పెరుగుతూ ఉంటాయి. వాటిని క్లీన్ చేయడానికి మేము లేబర్ను తెచ్చుకొని లేబర్కు 2000 3000 ఇచ్చి క్లీన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆ 2000 3000 ఇచ్చినా కూడా మాకు లేబర్ దొరకరు, ఇంత క్లీన్లీనెస్ రాదు. మీరు ముందుండి ఈ కార్యక్రమం చేస్తున్నారు, మీకు చాలా చాలా మా యొక్క ధన్యవాదాలు. ఒక్కరు కూడా శుభ్రతలో పాల్పంచుకొని తమ యొక్క పరిసరాలను తమే శుభ్రం చేసుకునేటట్టుగా ఉండాలని ప్రచారంలో భాగంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మనము ఇది మన కార్యాలయం, మన ఆర్మూర్లో, మన పట్టణంలో ఇంత మంచి ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయంలో చెత్త చెదరం ఉండడం వల్ల ప్రజలు అరే ఇంత ప్రభుత్వ కార్యాలయం ఈ రకంగా ఎందుకున్నది అని నిబ్బరపోకుండా మాలో బాగా కొద్దిగా వారానికి 2 గంటలు సమయం తీసుకొని వీరి యొక్క అనుమతితో, వీరి సహకారంతో వీరిని కూడా పాల్పంచుకునేటట్టుగా చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అందరం కూడా భాగస్వామ్యమై మన ఆర్మూర్ ప్రాంతాన్ని మంచిగా సుందరంకరంగా ఉంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. అందుకోసం ఇలాంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. అందరికీ కూడా धन्यवादालू. मैं मुतासिरों के काम कर रहा हूँ. मैं जो है सो सुंकट श्रीनिवास और ये हमारे भाई साहब, ये सारे लोग, ये लेडीज़ भी जो है, लेडीज़ को भी मैं शुक्रिया अदा करता. घर की तरह काम करते हैं ये लोग. ये मजदूरी नहीं है, खाली बगैर पैसे के बताना चाह रहे कि हर आदमी थोड़ा थोड़ा काम करना चाहिए. ये कुत्ता भी है तो दुम हिला के साफ करके बैठता. हम तो इंसान हैं, हम इंसान बनना चाहिए. हम इंसान बन के दुनिया को पैगाम देना चाहिए. ये हिंदुस्तान को पैगाम देना चाहिए, तेलंगाना को पैगाम देना चाहिए. मेरा भारत महान है. जय हिंद, जय तेलंगाना. పూలే అంబేద్కర్ కాంశీరామ్ ఆలోచన విధానాలను ప్రతి ఒక్కరిలో తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలని పూలే అంబేద్కర్ కాంశీరామ్ ఆలోచన వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రైస రామదాసు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో పెద్ద కులాల వారిని కాకుండా ఏ పార్టీకి చెందిన వారైనా మన కులాల, మధ్యతరగతి కులాల అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని, అగ్రకులాల ఆధిపత్యం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. భావసారూప్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేయమంటున్నారు, లేదా ఈ భావసారూప్యత ఉన్న పార్టీల నుంచి అన్నా పోటీ చేయమంటున్నారు. అంతే తప్ప దురల పార్టీలలో, అగ్రకుల పార్టీలలో చేరి వాళ్ళ టికెట్ల కోసము ఆశించి భంగపడి వాళ్ళకు ఊడిగం చేయడం అనేది అది వృధా ప్రయాస తప్ప ఇంకోటి ఏం లేదు. జనాలకు మేలు చేసిన వాళ్ళు కానే కాదు. జనాలకు మేలు చేయాలి, జనాల విముక్తి కోసం పోరాడాలంటే తప్పనిసరి ఈ ఆలోచనలతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కింది వర్గాలకు అధికారం రావాల్సిన అవసరం చాలా ఉన్నది. ఏ 15% ఉన్నవాళ్ళు, 5% ఉన్నవాళ్ళు, 6% ఉన్నవాళ్ళు పాలకులుగా అవుతున్నారు. 80% ఉన్నవాళ్ళు కేవలం ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే మారిపోయింది తప్ప వీళ్ళకి అధికారం రావడం లేదు. కాబట్టి ఇప్పుడు జనాలందరూ చైతన్యవంతమైంది. తప్పనిసరి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మా వర్గాల నుంచి తప్పనిసరి మేమే పాలకులకు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. రేపు పొద్దున
వచ్చే రాజ్యం అంతా బడుగు బలహీన వర్గాలదే అన్నది తథ్యం. అది అందులో ఎలాంటి అనుమానం లేదు. మొత్తం తెలంగాణ నిజామాబాద్ ఆదర్శంగా నిలబడ్డది. నేను కుల సంఘాల ప్రజా సంఘాల జేఏసీకి నేను కన్వీనర్గా ఉండేది. మొత్తం మిగతా వీళ్ళని చూసిన తర్వాత మమ్మల్ని చూసిన తర్వాత అక్కడ వరంగల్ వాళ్ళు కూడా ఫాలో అయ్యి వాళ్ళు కూడా అక్కడ కుల సంఘాల జేఏసీ కూడా పెట్టారు. అంటే ఉమ్మడిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామన్నది అనేక సందర్భాల్లో చరిత్ర రుజువు చేసింది. కాబట్టి ఉమ్మడిగా ఉండాల్సిన అవసరం ఉన్నది, కూటమి కట్టాల్సిన అవసరం ఉన్నది, అధికారం రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి నేను కన్వీనర్గా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల ప్రచారానికి గ్రామ గ్రామాన పర్యటిస్తూ తెలంగాణ సర్కార్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల ముందుంచుతామని ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో జీవన్ రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు కోసం తాము తాపత్రయ పడటం లేదని, ప్రజలే స్వచ్ఛందంగా తెరాస పార్టీని గెలిపించేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోరి ప్రభుత్వాలనే ప్రజలు ఎన్నుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణలో పూర్తి ప్రజాదరణ పొందిన కేసీఆర్ గద్దెనెక్కడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాబు మేళ పెట్టించి జీవన అవకాశం చూపావు. జై జై జీవనన్నా జై జయ హో జీవనన్నా జై 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 జీవనన్నా జై జయ హో జీవనన్నా జై. పప్పతి ఆ చిల్డ్రన్స్ పార్క్ చూడు, నిర్మాణంలో గుడులు, గుట్ట సుందరీకరణ నేడు, కమ్యూనిటీ హాల్ ఎన్నో అన్ని కులాలకు ఇచ్చినావు, దళిత వాడల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశావు. సహపంక్తి భోజనం చేసి మా ఇంట మనిషివైనావు, మా పల్లెలో నిద్ర చేసి మా కష్టాలే తీర్చావు. ఎల్ఓసీలు ఎన్నో ఇప్పించి ఎందరికో ప్రాణం నిలిపావు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఆపద్బాంధవుడైనావు, నిజామాబాద్కు 4 లైన్ల రోడ్డును వేయిస్తున్నావు, ఊరూరికి రోడ్లు మరియు బైపాస్ ఎన్నో వేశావు. కేసీఆర్ కేటీఆర్ మన కవితమ్మ హరీష్ అన్న ఆశీస్సులతో అభివృద్ధిలో నీకు సాటి ఎవరూ లేరని చాటావు. జై జై జీవనన్నా జై జయ హో జీవనన్నా జై 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 జీవనన్నా జై జయ హో జీవనన్నా జై. గత 50 ఏళ్లుగా అయినా నీలాంటి నేతను చూసామా, మన ఇంటి వాడిగా ఉండే ఇంతటి మంచి వాణ్ణి కలిసామా. అన్నాని ఎవరు వచ్చినా నేనున్నానని అంటావు, తన కష్టం నీ కష్టంగా ఓపికతో వినుకుంటావు, క్షణంలోనే పరిష్కారం అయ్యేలాగా చేస్తావు, ఇంటికొస్తే ప్రేమగా అన్నం వడ్డించి తినిపిస్తావు. జై జై జీవనన్నా జై జయ హో జీవనన్నా జై 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 జీవనన్నా జై జయ హో జీవనన్నా జై 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 జీవనన్నా జై జయ హో జీవనన్నా జై 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 జీవనన్నా జై జయ హో జీవనన్నా జై. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా పట్టణంలోని వివిధ మండపాల్లో గణేష్ లడ్డు, లక్కీ కూపన్లు, డ్రా మరియు వేలంపాట కార్యక్రమాలను నిర్వహించారు. లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారికి లడ్డూను అందజేశారు. వరల్డ్ యూత్ వద్ద భారీ లడ్డూను గెలుపొందిన విజేతకు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, వైస్ చైర్మన్ లింగగౌడ్ చేతుల మీదుగా లడ్డూను అందించారు. ఎస్ఎస్కే క్షత్రియ సమాజ్లో నిర్వహించిన వేలంపాటలో ప్రముఖ వ్యాపారి పడాల్ మనోజ్ లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సమాజ్ కార్యదర్శి రెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ వేలంపాటలో లడ్డూను దక్కించుకొని సమాజానికి పడాల్ మనోజ్ తన వంతు సహాయం అందిస్తున్నారని, లడ్డూ దక్కిన వారికి అంతా శుభమే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ మండపాల నిర్వాహకులు, సమాజ్, యువజన సమాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం తీర్పును రాజకీయ పార్టీలు తమ ఎన్నికల
ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలోని పేర్కిట్ గ్రామంలో మండల స్థాయి గ్రామ పంచాయతీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసు మాట్లాడుతూ భారతదేశంలో 50 కోట్లకు పైగా కార్మికులు పనిచేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని అన్నారు. కార్మికులకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు న్యాయం చేసేంత వరకు తాము పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ 142, 143, 144 ప్రకారము దీన్ని అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆదర్శవంతమైన పాలన చేస్తున్నాం, దేశానికే స్ఫూర్తిదాత అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేరు. మనం సమ్మె చేసినప్పుడు మా వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలని చెప్పి మనం సమ్మె చేస్తే కేవలం 8,500 రూపాయల వేతనం నెలకు పెంచిండు, బ్యాంకులు వేస్తానని చెప్పి మాట ఇచ్చిండు. కానీ కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఇక్కడ ఒక దిక్కేమో సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళు అంటున్నారు, మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులే నిజమైనటువంటి సిపాయిలు అని చెప్పి మాట్లాడుతున్నారు. దేశ సరిహద్దులో ఉన్నటువంటి సిపాయిలు ఏ విధంగానో గ్రామంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులు సిపాయిలు లాంటి వాళ్ళు అందరి ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని, తన ప్రాణాలని త్యాగం చేస్తున్నారని చెప్పి మరో దిక్కు మనల్ని చిన్న చూపిస్తూ ఉంటారు. అందుకోసమే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ పేరు మీద, స్వచ్ఛ తెలంగాణ పేరు మీద మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ గ్రామంలో పరిశుభ్రత అనేది మా పంచాయతీ కార్మికుల ద్వారానే, కనుక వీళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచినటువంటి ఏదైతే జీతం ఉందో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలి, లేకపోతే కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పదని చెప్పి మా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి తరఫున ఈ పాలక వర్గాలని ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ ఉన్నత పాఠశాలకు చెందిన పర్వీన్ జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం రమేష్ తెలిపారు. ఈ నెల 25 నుండి 29 వరకు తమిళనాడులో జరిగే జాతీయ స్థాయిలో పాల్గొంటుందని అన్నారు. పర్వీన్ను పాఠశాల పీఈటీ సుజాత, ఎంపీటీసీ ఉపాధ్యాయ బృందం అభినందించారు. వేల్పూర్ మండలంలోని బాడి గ్రామంలో పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో వారోత్సవాలను అంగన్వాడీ కార్యకర్త మంజుల, ఎంపీటీసీ గోలి ఆనంద్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గోలి ఆనంద్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం, సమయపాలనతో భోజనం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం బాలామణి, శ్రవంతి, ఆశా వర్కర్ సుమలత, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సికింద్రాపూర్, కలిగోడ్, చింతలూరు, బ్రాహ్మణపల్లి, మున్పల్లి గ్రామాలకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి మైక్ సెట్లను ఆయా గ్రామాల కార్యదర్శులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి శాంతకుమార్, సెక్రటరీ రాజేశ్వర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నట్టభోజన్న, జితేందర్ నాయక్, శ్రీనివాస్, రైసల్స సభ్యులు డికొండ శ్రీనివాస్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హామీతో బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. జగన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ గాన్ల శేఖర్ భూమిక, ఎంపీటీసీ సభ్యురాలు జక్కం మమతా సాయిలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పించగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిధుల మంజూరుకు హామీ ఇవ్వడంతో గ్రామం అభివృద్ధి దిశలో పయనిస్తుందని, అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు మాజీ సర్పంచ్ గాన్ల భూమిక శేఖర్, ఎంపీటీసీ జక్కం మమతా సాయిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్, రామచందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని అన్నారం గ్రామంలో హనుమాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు యజ్ఞ హోమాలు నిర్వహించి చివరి రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని
అధ్యక్షుడు వినీత్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లని నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతానని వచ్చే ఎలక్షన్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా వర్క్ చేసి పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించి యువజన కాంగ్రెస్ పాత్ర కీలక పోషిస్తుందని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నేను తెలియజేయడం జరిగింది. కావున యువజన కాంగ్రెస్ నాయకులు ఇలాంటి పుకార్లు నమ్మకండి. నేను ఏ పార్టీ చేంజ్ గాను, నేను ఉన్నదే కాంగ్రెస్ పార్టీ. నేను ఏ కాలంలో కూడా నేను ఏ పార్టీలో చేంజ్ కాలేదు. కావున యువజన కాంగ్రెస్ నాయకులు గట్టిగా వర్క్ చేసి మన పార్టీ నుంచి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపిద్దాం. కావున నేను నా పార్టీలో ఉన్న కాంగ్రెస్ మిత్రులకు కూడా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పలు రాజకీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిక. 21 ప్యాకేజీతో రైతులకు మరింత లాభం. హైదరాబాద్లో మంత్రులతో అధికారులతో సమీక్షించిన మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. రేపు నందిపేట మండలం మల్లారంలోని కర్బలా బాబా దర్గా వద్ద కందూరి చేయనున్న జీవన్ రెడ్డి. కార్యకర్తలకు నాయకులకు ఆహ్వానం. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గణేష్ శోభాయాత్ర. ఊపిరి పీల్చుకున్న అధికారులు, పోలీసులు. శోభాయాత్ర ముగింపు కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీ నాయకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.